రాగోలపల్లి సొసైటీలో అక్రమాలు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపొడి మండలం పోచవరం గ్రామంలో ఉన్న రాగలపల్లి ప్రధాన సంఘంలో లావాదేవీలు అక్రమాలు జరిగినట్టు సభ్యులు రైతులు ఆరోపిస్తున్నారు. 50,000 లోన్ తీసుకుంటే 90,000 తీసుకున్నట్టు చూపిస్తున్నారని ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆర్టీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రైతులు అలాగే నకిలీ బంగారం పెట్టి భారీ మొత్తంలో లోన్లు ఇచ్చారు. దీనికి ప్రధాన కారణం సొసైటీ కార్యదర్శి బంగారం నాణ్యత చూసే వ్యక్తిపై ఆరోపణలు ఉన్నాయి. డీసీఓని వివరణ కోరగా విచారణ చేపట్టామని, పూర్తి వివరాలు సేకరించి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వెళ్తే ఆయన అన్నాడు పోసి కంప్యూటర్లో ఎక్కించలేదంటారా, దాని గురించి వీళ్ళకి తెల్లలేదంట, వచ్చారు అందుకే కంగారు పడకం అని చెప్పాడండి ప్రెసిడెంట్ గారు. ఇలా చెప్పాడు. వెళ్తే అదండి జరిగింది. కట్టలేదని వచ్చారు. మీకేం రసీదులు ఇవ్వలేదు? కట్టినప్పుడు ఇచ్చారండి. దీనివల్ల నాకు కంగారు వచ్చింది. ఇంకో లోన్ ఏదైనా అనుకున్నాను నేను. తీరా చూస్తే ఇది కట్టిందే. దాని గురించి కట్టలేదని మళ్ళీ వస్తే నేను రసీదులు అవి చూసుకున్నాను. అంటే అప్పుడు పేషెంట్ దగ్గరికి వెళ్ళాను అనమాట. పాసారు సీని గారు, దుగ్గురాల సీని గారు. అక్కడికి వెళ్తే ఎలాగన్నాడండి. అదండి జరిగింది. గ్రామం అండి. నా పేరు దుగ్గురాల శ్రీనివాసరావు. ఇది మా సొసైటీ బ్యాంకులో కొంచెం బంగారం స్కామ్ జరిగింది అన్నారండి. ముందర బంగారం స్కామ్ అంటే ఎప్పుడు ఏమీ లేదు కదంటే, బంగారం స్కామ్ వాళ్ళు వచ్చేటికి ఆడిట్ వాళ్ళు వచ్చారండి. ఆ బంగారం స్కామ్ చేస్తే అదంతా నకిలీ బంగారం అని తేలింది. దగ్గర 9 సంచుల్లో నకిలీ బంగారం పెట్టి ఆడు గీటు పెట్టి కంసాలతనే తీసుకున్నాడట. అందులో ఉద్యోగం చేసి ఆవిడ మ్యారేజ్లకి వెళ్తుంటే 5 లక్షల రూపాయలు బంగారం మేడలో వేసుకుని వెళ్తామంట. మళ్ళీ వచ్చి వీళ్ళకి ఎత్తామంట. మళ్ళీ అందులో ఉద్యోగం చేసి అతనే 2 లక్షలు కావాలన్నా, 1,00,000 కావాలన్నా, మందులు గట్ట కావాలితే తీసుకుని వెళ్ళేవాడు అంటే. మొన్న మేము వెళ్తేప్పటికి జరిగిన సంఘటనలు అయ్యి. ఇప్పుడు శీలవన్ పోసారావని, గేతా పోసారావని ఒక అతను ఉన్నాడు. వాళ్ళ మాంగారు పేరు మీద అతను తీసుకున్నాడట. తెలియకండి వాళ్ళ మాంగారం నాకు 10,000 తీసుకున్నాను. నేను ఎకరం పెట్టుకుని ఆడికెత్తి పెట్టండి అడిగితే నేను అని చేశానని ఈ సెక్రటరీ చెప్తున్నాడు. మరి వాళ్ళు అలాగ ఇచ్చేసుకుంటే ఇది గోప్తంగా ఉండాలి బ్యాంక్ అంటే. మీకు ఎలా తెలిసిందండి ఇది? ఆనూరు తెలిస్తే మేము బ్యాంక్ వెళ్ళామండి. మాకు కూడా ఒక డిపాజిట్లు ఉన్నాయి. మాకు అనుమానం వచ్చి నా డిపాజిట్లు మాకు ఇచ్చేయి అంటే మాకు ఇచ్చేసాడు. మళ్ళీ నిన్న ఏలూరు నుంచి స్పెషల్ ఆఫీసర్ వచ్చాడండి. ఆయన తాలపూడి నుంచి ఆడిట్ రావడం వచ్చింది. వీళ్ళందరూ ఉండగా మళ్ళీ మీకు క్రాప్ లోన్ ఉంది. అందులో క్రాప్ లోన్ ఏంటని అడిగాను. ఇదేదో చూడు బాబు అంటే చూస్తే మేము ఆన్లైన్లో చూపెడతలేదు. క్రాప్ లోన్ తీసుకున్నాను నేను. 2 లక్షల రూపాయలు, అది 3 ఎకరాల పొలం ఉంది. క్రాప్ లోన్ ఇచ్చాడు. ఇది చూపెడతలేదని వడ్డీ కట్టాను. నా రసీదు ఇవ్వలేదు ఏంటని అడిగితే రసీదు ఇచ్చాడు. ఇది ఒరిజినల్ అంటే ఒరిజినల్ అన్నాడండి. ఎలాగ వెంకటేశ్వర అన్న కుర్రోడు ఒకడు ఉన్నాడు. అది దగ్గరగా 1,00,000 రూపాయలు పైన 1,14,000 ఎంతో కట్టాలన్నారు. ఇదేంటండి బాబు, నేను ఎప్పుడో కట్టేశానని గోల్డ్ అన్నాడు ఎక్కలంగడు అతను. ఏంటి ఇది పెద్ద పెద్ద వాళ్ళు హస్తాలు ఉన్నాయి, ఇది బయటికి రానకూడదు అనుకుంటున్నారు. ఇది చిన్న రైతులు. బ్యాంక్ అంటేనే భయపడితే కొడుకు కూడా చెప్పకండి వెళ్ళి బ్యాంకులో దోచుకుంటారు ముసలోళ్ళు, మొక్కోళ్ళు, రైతులు. మరి ఇంత స్కాములు జరుగుతుంటే ఇది బయటికి రాకుండా మరి ఇబ్బందులుగా ఉంటాయి. ఈ సొసైటీ 2017లో మా కజిన్ దుగ్గురాల శ్రీనివాసరావు చేసాడండి. అప్పుడు 7 కోట్లు టర్నోవర్, 3 లక్షలు లాభాలు చూపెట్టేవాడు అంటే అతను. నేను ఆడిట్ బుక్లో చూశాను. ఇప్పుడు దగ్గర 23 కోట్లు అట. ఇప్పుడు 1,00,000 రూపాయలు అంట. థర్డ్ గ్రేడ్కి వెళ్ళిపోయింది. మనం ఏం చేయలేమండి. ఇది అతనేది నిజం చెప్తలేదు. మరి మీ బాధ మీరు పడండి అయినా అని చెప్పి వెళ్ళిపోయాడు. మేము ఉండగా, మేము సొసైటీ బ్యాంకులో ఉండగానే ఈ సంఘటన అంతా జరిగింది. చాలామంది రైతులు బోళ్ళు అంటున్నారు. మరి ఇదేటన్నదే? ఇది పూర్తిగా లోతుగా ఏ కలెక్టర్ గారో ఏ సీఎం గారు లోతుకి వెళ్ళి దీనికి ఒక గాడిలో పెట్టకపోతే మా ఊరు మంచి పేరు ఉండేది, మా బ్యాంకు విలువ అంతా పోతుందని మా ఆందోళన. సుమారు ఒకసారి 3 కోట్లు అన్నారండి, ఒకసారి ఏమో 2 కోట్లు అన్నారు, ఒకసారి 1 కోటి అంటున్నారు. అవన్నీ ఆన్లైన్లోకి ఎక్కలేదు అన్నారు. ఆన్లైన్లోకి ఇంటికి ఎక్కలేదు గట్రా అడిగితే ఈ ఆడిట్ బుక్ను ఆన్లైన్కి ఎక్కిందే ఖాయం అంటున్నాడు. వచ్చిన ఆయన మీరు ఎక్కించుకోకపోతే మీరు అందరూ రైతులు కట్టవలసిందే అంటున్నారు. ఈ రైతులు ఎలా కడతారో మేము కట్టేసామన్నారు. ఈ సెక్రటరీ గారు రైతులు కట్టారని చెప్తున్నాడు. మరి కట్టేసినప్పుడు దీన్ని ఏంటన్నది క్లియరెన్స్ రైతులకు ఇవ్వకపోతే రైతులు ఏం చేయలేడు.
మీ కంప్యూటర్లో చూసుకోవాలి కదా అంటారు. మేము కంప్యూటర్ ఇలా తిప్పి మేము చూసుకుంటాం రాదు కదా మాకు రైతులకి. ఆ చేసేదంతా సిబ్బంది చేయాలి. సెక్రటరీ ఏమంటున్నాడండి? కంప్యూటర్లోకి ఎక్కలేదండి, కంప్యూటర్ ఎక్కించిన అతను ఇంకొక అతను అతను తీసుకొచ్చి సోమవారం మంగళవారం సరి అంతానండి అంటాడు. అది జరిగిందండి.